నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ఘనంగా సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు. గమల్లపాలెంలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం ఆశ్రమాల్లో పేదలు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీలో తప్పులు సరిచేయాలని సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన జిల్లా నోడల్ అధికారి డాక్టర్ దయాకర్. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో గూడూరులో చదివిన విద్యార్థి దివ్య పూర్ణచంద్ ఆల్ ఇండియా స్థాయిలో 98వ ర్యాంకు సాధించడంతో సనత్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో ర్యాంకర్ను ఘనంగా సత్కరించి మాట్లాడిన ప్రిన్సిపల్ శ్రీనివాసులు. కూటమి విజయం సాధించడంతో మిన్నంటిన సంబరాలు. గూడూరు, పోటుపాలెం తదితర ప్రాంతాల్లో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ జనసేన కూటమి నాయకులు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల్లో ఉన్న లోటుపాట్లు సరిచూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి మరియు సైదాపురం ప్రోగ్రాం అధికారి డాక్టర్ దయాకర్ సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా నోడల్ అధికారి మరియు సైదాపురం పిహెచ్సి ప్రోగ్రాం అధికారి డాక్టర్ దయాకర్ సోమవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భవతులకు అందిస్తున్న వైద్య పరీక్షలు వంటి వాటిని నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ రోజువారీ ఓపీలో తేడాలున్నాయని, వాటిని సరిచేసుకోవాలన్నారు. మొదటిసారి తప్పుగా వదిలేస్తున్నామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఏ సమయంలో రోగి ఆసుపత్రికి వచ్చినా వైద్య సేవలు అందించడం మన కర్తవ్యమని ఆయన వివరించారు. ఫ్యామిలీ డివిజన్ కాన్సెప్ట్ నోడల్ ఆఫీసర్ జిల్లాకి ప్లస్ నెల్లూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసరు ఈరోజు ఏఎన్సీ కేసులు విజిట్ మీద సైదాపురం వచ్చినాను. మధ్యలో రెండు ఎఫ్ఈసీలు కవర్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినాను. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ లో కూడా ఎంసీపీ కార్డ్స్ కొంచెం తప్పులు ఉన్నాయి. అవి ఏఎన్ఎంస్ అని ఎంఎల్హెచ్పీలో కొంచెం కరెక్ట్ చేసుకోమన్నాను. మిగతా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసినాను. కానీ ఎక్కువ కేసులు వచ్చేదానికి ఆశాలు ఏఎన్ఎంలు సహకరించాలని మెడికల్ ఆఫీసర్కి అడ్వైజ్ చేసినాను. జనరల్ ఇన్ఫెక్షన్ ఫర్వర్ రికార్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి. కొంచెం తప్పులు సరిదిద్దుకోమని వాళ్ళకి అడ్వైజ్ చేసినాను. ఈయన వెంట డాక్టర్ శ్రావణి సిబ్బంది ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో గూడూరు శ్రీ చైతన్య పాఠశాలలో చదివిన విద్యార్థి దివ్య పూర్ణచంద్ ఆల్ ఇండియా స్థాయిలో 98వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. దీంతో గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో అభినందన సభ నిర్వహించి ఆ విద్యార్థిని సత్కరించారు. గూడూరులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 98వ ర్యాంకు సాధించిన దివ్య పూర్ణచంద్ ను ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కోట శ్రీనివాసులు తదితరులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ గూడూరు శ్రీ చైతన్య పాఠశాలలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు దివ్య పూర్ణచంద్ చదివాడని, ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజ్ మయూరి భవన్ లో పూర్తి చేశాడని తెలిపారు. తమ పాఠశాల కళాశాలలో చదివిన విద్యార్థి జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ కనపరచడం అభినందనీయమని వివరించారు. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు బ్రాంచి 2011లో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు బీటెక్ కానీ లేదా ఎంబీబీఎస్ కానీ చేరాలి. ఆ రెండింటికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎంసెట్ లేదా మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ వీటిల్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే మంచి ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంది. కాబట్టి దానికి అనుకూలంగా శ్రీ చైతన్య కరికులంని డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 6th క్లాస్ నుంచి పిల్లలకి ఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ ఎగ్జామ్స్ సంబంధించిన టోటల్ సిలబస్ని ఆబ్జెక్టివ్ మెథడ్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మా దగ్గర చేరిన పిల్లలు ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి
ఇదే కరికులం చదువుతూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 10th అయిన తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ అయ్యి ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ ఇయర్ 2024 అడ్వాన్స్డ్లో జరిగినటువంటి జేఈ అడ్వాన్స్డ్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో మా పూర్వ విద్యార్థి ఎవరైతే మా దగ్గర 1 నుంచి 10వ క్లాస్ దాకా చదివాడో దివ్య పూర్ణచంద్ అనే అబ్బాయి దేశ స్థాయిలో అంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 98వ ర్యాంక్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అసలు గూడూరుకే గర్వకారణం. ఇంత గొప్ప విజయాన్ని ఈ అబ్బాయి సాధించడం జరిగింది. ఇంతవరకు కూడా నాకు తెలిసినంత వరకు బిలో 100 ర్యాంక్ అనేది గూడూరు రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇంకా ర్యాంకర్ తదితరులు మాట్లాడారు. నా పేరు దివ్య పూర్ణచంద్. ఈ సంవత్సరం జరిగిన జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా వైడ్ ఈడబ్ల్యూఎస్లో 98th ర్యాంక్ వచ్చింది. దీనికోసం నేను గూడూరులో శ్రీ చైతన్యలో చదువుకున్నాను 1 నుంచి 10 వరకు. ఇక్కడ 6th నుంచి 10th వరకు సి బ్యాచ్ కోర్స్ జరుగుతుంది. ఇక్కడ జరిగిన సి బ్యాచ్ కోర్సు నాకు చాలా ఉపయోగపడింది. ఇంటర్ విజయవాడలో మయూరి భవన్లో చదువుకున్నాను. అక్కడ జరిగిన గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ మేనేజ్మెంట్ వల్ల నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే మా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. కాబట్టి మేనేజ్మెంట్కి, మా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్, ప్రైమరీ కోఆర్డినేటర్ అప్సర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ 14వ ఏట నుండే సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి గడించాడని టీడీపీ రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సినీ హీరో మరియు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమాన సంఘం అధ్యక్షుడు ఔరంగబాష ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా మన పార్టీ ఆఫీసులో మన రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులు ఆనందం పంచుకున్నారు. బాలకృష్ణ గారు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాట్రిక్ కొట్టారు. అదేవిధంగా ఆయన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి వారసుడు. నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10వ తేదీన నందమూరి 5వ సంతానంగా జన్మించడం చెన్నైలో. ఆయన విద్యాభ్యాసాన్ని కూడా చెన్నైలో పూర్తి చేసుకుని తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగిందని. ఆయన 14వ ఏట నుంచే తాతమ్మకల సినిమా నుంచి సినీ రంగంలో ప్రవేశించి తన తండ్రి గారితో చేరి 10 చిత్రాలపైన నటించారు. తర్వాత ఆయన కూడా సొంతంగా ఒక సినిమాలో ఆయన హీరోగా పెట్టి చేస్తే బాగుంటుంది తలంచిన కీర్తి చేసి నందమూరి తారక నటసింహం. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రతి విదేశాల్లో కూడా రాత్రి 9 గంటలకి పబ్బులు మూసేటప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తుంది. అదేంటంటే జై బాలయ్య. ఆ స్లోగన్తో బాలకృష్ణ గారు దేశంలోనే ఒక ప్రఖ్యాతి కాంచిన నటుడిగా ఆయన పేరు పొందిన ఇటువంటి వ్యక్తి. ఈయన ఇంకా ఎన్నో జన్మదిన
గూడూరు మండలంలో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పోటుపాలెం గ్రామంలో పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించి టపాసులు పేల్చారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో బీజేపీ రాష్ట్ర ఎలక్ట్రికల్ కో కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు జరిగాయి. నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టపాసులు పేల్చి సంతోషాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలు స్థానికులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గాలి ప్రకాష్ నాయుడు మరికొందరు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ బీజేపీ జెండాను ఎగురవేశారన్నారు. ఎన్డీఏ కూటమి ద్వారా దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు గాలి ప్రకాష్ నాయుడు. నేను భారతీయ జనతా పార్టీలో ఎలక్ట్రికల్ కో కన్వీనర్ గా స్టేట్ కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను. మన దేశ చరిత్రలోనే మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా కలిసికట్టుగా మన గూడూరు మండలం పోటుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా కలిసి సంబరాలు, విజయోత్సవ సంబరాలు మరియు ప్రమాణ స్వీకార సంబరాలని చేసుకుంటూ ఉన్నాం. ఇందుకు మూలం ఏంటంటే మనం 2014 నుంచి ఒక్క సూరి, 2019లో రెండో సూరి, 2024లో మూడో సూరి హ్యాట్రిక్ సంపాదించిన ఘనత ఒక శ్రీ నరేంద్ర మోడీ గారికే దక్కింది. నరేంద్ర మోడీ గారు చేసిన అద్భుతమైన సంక్షేమ పథకాల గురించే ఆయనకి ఈ పట్టం కట్టారు. ఇవాళ మహిళల గురించి ఆయన ఆలోచించిన పథకాల్లో మనం ఎన్నో వేలలా కూడా ఆయన్ని కలవరపరుచుకుంటూ ఆయన్ని తలుచుకోవాలి. ఎందుకంటే ప్రతి దేశం మొత్తం మీద కూడా ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి మరుగుదొడ్లు కట్టించిన ప్రగతి నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా వాళ్లకు గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కారణం ఏంటంటే ఆడవాళ్ళకి కంట్లో పొగలు పోతున్నాయని చెప్పి వాళ్ళకి అనారోగ్యంగా తయారవుతున్నారని చెప్పి ఆడవాళ్ళందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. ఈ ప్రజలకు అనుగుణంగా అందరం కూడా మన అందరం చంద్రబాబు నాయుడు సీఎంగా చేసుకున్నాం కాబట్టి మరోసారి ప్రజలందరికీ కూడా ఆయన సేవ చేసి పోయినసారి లాగా కాకుండా అందరం సుఖ సంతోషాలతో ఉంటాము. అభివృద్ధి కూడా ముందు అభివృద్ధి పథంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలబడుతుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మనకు అందరికీ ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడు. కుమార్ రెడ్డి, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని, యువమోర్చా ప్రధాన కార్యదర్శిని. ఈ పోటుపాలెం గ్రామానికి మా అన్నగారు, మా ప్రియ గాలి ప్రకాష్ నాయుడు గారు పిలవడంతో ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ఇది మూడవసారి మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు నిన్న ప్రమాణ స్వీకారం 7:15 చేయడం జరిగింది. ఈ విజయం మా బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆశీస్సులతో ఇంత విజయము సాధించాము. ఇదే విధంగా రేపు 12వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ రెండు గవర్నమెంట్లు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్లో. ఈ వేడుకల్లో కూటమి నాయకులు కిరణ్ రెడ్డి, ఎస్ఎం భాష, రవికుమార్, నరేష్ యాదవ్, సంపత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సుధాకర్, మధు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షరీనా మాట్లాడుతూ జేవీవీ సేవలు అభినందనీయమన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా గర్భవతులకు చేయూత అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో దాత వాకాటి రామ్మోహన్ రావు, జేవీవీ ప్రతినిధులు నాగరాజు, సుబ్బారావు, రాధయ్య, ప్రభాకర్, శ్రీనివాసాచారి, కటకం శ్రీనివాసులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కింద ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకు పరీక్షలు చేయడం జరుగుతుంది. 9వ తేదీ ఆదివారం కాబట్టి ఈ రోజు 10వ తేదీ నిర్వహించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఈ పరీక్షల కోసం ఎంతో మంది ఈ ప్రధాన ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి భోజన ఏర్పాట్లు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది. జన విజ్ఞాన వేదిక ఈ ఏరియా ఆసుపత్రి నందు ప్రతి నెల 9వ తేదీ ఇక్కడికి మాతా శిశు సంరక్షణ పథకం కింద గర్భవతులు వచ్చి స్కానింగ్ చేసుకుంటుంటారు. వారికి దాదాపు పరీక్షలన్నీ చేసుకోవడానికి రోజంతా జరుగుతుంది. కాబట్టి వారికి భోజన వసతి కల్పిస్తే బాగుంటుందని చెప్పి మా జన విజ్ఞాన వేదిక కలిసింది.
అందుకని గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఈ కార్యక్రమానికి అనేక మంది దాతల సహాయ సహకారాలతో చేస్తూ వస్తున్నాం. మూఢనమ్మకాల మీద పోరాడుతూ ప్రజలకి సైన్స్ మీద అవగాహన కలుపుతూ చెక్కుబుక్కి టాలెంట్ టెస్టులు రకరకాల కార్యక్రమాలతో జనాన్ని జ్ఞానం వైపు ప్రవేశపెడుతూ సేవా కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకోవాలని మా అధ్యక్షుడు రాజా తెలిసినందువలన ఈ కార్యక్రమం గర్భవతులు అందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమం మనకు కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. సో ఇది చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక్కసారి కూడా ఆపకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 9వ తేదీ ఇస్తారు. కానీ పోయిన 9వ తేదీ అంటే ఆదివారం కాబట్టి ఇప్పుడు ఈసారి 10వ తేదీ ఇస్తున్నారు. సో వారికి ఈ గర్భవతులకి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి నెల 7వ నెల వరకు ప్రతి నెల నెల హాస్పిటల్కి చెకప్ రావాలి. 7వ నెల నుంచి 9వ నెల వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చెకప్కి రావాలి. ప్రతి 9వ నెల పెట్టాక వారానికి ఒకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడల్లా మేము స్కాన్ చూస్తున్నాము, జాగ్రత్తగా చూపించుకొని పోవాలి. తర్వాత మనకి గూడూరులో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే రక్తహీనత అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి 6 గ్రాములు 5 గ్రాములు 7 గ్రాములు ఎందుకని అంత తక్కువ? మీకు బిగినింగ్ నుంచి మేము చెప్తానే ఉన్నాము. మీకు అంగన్వాడీలో అన్నీ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు. ఉదయం పూట ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఉదయం పాలు, మధ్యాహ్నంగా గుడ్డు ఆకుకూర, సాయంత్రంగా ఒక్క పండు, వేరుశనగ ముద్ద మీకు చిక్కీలు ఇస్తున్నారు వాళ్ళు. వేరుశనగ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరుగుతుందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇంద్రవర్ధన్ తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గూడూరులోని పాత బస్టాండ్ వద్ద నాయకులు కార్యకర్తలతో పాటు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశాన్ని ఈరోజు ప్రపంచంలో కల్లా నెంబర్ 1 దేశంగా చేసి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా కాదు, అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తారు. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని చెందింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సైకో పాలన నుంచి విముక్తి చెంది ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈరోజు అధోగతి పాలై ప్రజలందరూ ఇబ్బంది పడి ఈరోజు అనేక మంది ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి దుష్ట దరిద్రమైనటువంటి మరోసారి దీపావళి పండుగ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నరకాసుర పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు విముక్తి కోరుకున్నారు. ఆయన చెప్పినటువంటి అనేకమైన విషయాన్ని ప్రజలు తిరస్కరించి ఈరోజు 164 సీట్లు, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రే కాకుండా దేశ చరిత్రలో ఎక్కడ ప్రతిపక్షం లేని పార్టీ ఎక్కడ లేదు. ఒకటే ఓటు మేము కోరుకుంటున్నాం, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా. చంద్రబాబు నాయుడు గారి విషయంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది మా ప్రియతమ నాయకులు గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సైదాపురం మండలంలోని మర్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలకు బీరువా కూల్ వాటర్ క్యాన్ ను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. దాతలుగా సభ్యుడు పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్ వ్యవహరించారు. అనంతరం ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, ప్రధాన ఉపాధ్యాయుడు చల్లా శ్రీనివాసులు, మురళి, ఉపాధ్యాయులు రమేష్, డి లక్ష్మీదేవి, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కెఆర్ఎం రాము, కుమార్ నాయుడు, డీన్ శ్రీహరి, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు సైదాపురం మండలం మర్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాల హై స్కూల్కి ఒక బీరువాని మనల్ని అడగడం జరిగింది. దాని హెచ్ఎం అంటే మాకు అన్నగా మా హెచ్ఎం సేనన్న గారు వాళ్ళ సిబ్బంది కోరటం జరిగింది. దానికి మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులు ఇద్దరు స్పందించి
నేను మా మీటింగ్లో ఒక మాట చెప్తే మేము ఇస్తామన్నా నేను చెప్పి మా పెంచలయ్య గారు అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైన మా ప్రసాద్ ఇద్దరు ఒక అమ్మాయిని మేము ఇంచుమించు 8 నెలలు కాపాడడం జరిగింది. కానీ దురదృష్టం వల్ల అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ మనకు దక్కకుండా పోయింది. చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా మనం ఎక్కడెక్కడ అంటే రేపు రాబోయే 13వ తేదీ నుంచి స్కూళ్ళు కూడా కొన్ని స్కూళ్ళు కూడా మన అవసరాలు ఉంటాయి. మా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం ఏదన్నా పిల్లలకు కూడా పెట్టుకోవడానికి బీరువా లేక మేము ఒక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాము. కొన్ని ఫైల్స్ కూడా చెదులు పట్టాయి. ఇప్పుడు వెంటనే మేము పిఎస్ మేడం గారికి చెప్తాను, మేడం గారు స్పందించి సార్ గారికి చెప్పడం, సార్ గారు దయాదూరంతో వాళ్ళని దాతను పెంచలయ్య గారు ప్రసాద్ గారిని వాళ్ళని అడగటం, వాళ్ళు ఇవ్వటం మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఈ ప్రగతి సేవా సంస్థ అంచెలంచెలుగా ఇంకా ఎదుగుతూ వీళ్ళందరికీ మొత్తం కూడా అందరికీ బాగా సేవ చేయాలి. మన హై స్కూల్కి ఒక బీరువా అవసరం అని ఒక మాట అన్నారు. వెంటనే నేను మా ప్రసాద్ సరే మన వైపు నుంచి మనం అది చేద్దామని ఆ రోజే చెప్పాం. అప్పుడు స్కూల్స్ హాలిడేస్ ఉండడం వల్ల ఇది జాప్యం జరిగింది. ఇప్పుడు రీఓపెనింగ్ ఉన్న తరుణంలో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా కోరుకుంటున్నాం. అయితే మా పాఠశాలకి బీరువా అవసరం అని మా చెల్లెమ్మ లక్ష్మీదేవి గారికి చెప్పాను. బ్రదర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన్ని మనం ఉన్నతంగా మనం కీర్తించాలి. ఎందుకంటే ఈ సంస్థ యొక్క సభ్యులు టీవీ ఓపెన్ చేస్తేనే వీళ్ళే కనిపిస్తుంటారు. ఈ దాతృత్వం అందరికీ మెచ్చుకోదగింది. వీళ్ళ వల్ల చాలా సంస్థలకి అంటే చాలా మందికి ఉపయోగకరం. ఇప్పుడు చెప్పారు సార్, ఇందూరులో ఒక పాపకి ఈ విధంగా ట్రీట్మెంట్ కోసం అంటే జబ్బు అందరికీ ఉండొచ్చు, కానీ దానం చేసే హృదయం కొందరికి మాత్రమే ఉంటుంది. మీరు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తాను. సినీ హీరో మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకులు వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం, గమల్లపాలెంలో ఏర్పాటైన పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటి పేరు పౌరుషంని పొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్తుందని, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మేళనంతో రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవయ్య నాయుడు తెలిపారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ రోజు. అది ఎందువల్ల అంటే ఈరోజు ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఈరోజు మన భారతదేశానికి రావడం,
మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ప్రధానమంత్రి ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ దేశ విదేశాల్లో ఈరోజు భారతదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి పనులు తీసుకోబోతున్నాడు. కాబట్టి ఈరోజు భారతదేశ ప్రజలు ఈరోజు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి చేయడం కూడా భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా మనం ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందనేది కూడా అందరూ కూడా. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భవతులకు రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి వారికి ఆరోగ్య సలహాలు అందించారు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ శ్రావణి సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మమ్మ, పిహెచ్ఎన్ పుష్పమ్మ, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి నృత్య బృందం అకాడమీ విద్యార్థులకు గురువుకు ఒడిశాలోని పూరి జగన్నాథుని సన్నిధిలో నృత్య ప్రదర్శన చేసేందుకు అవకాశం కలిగింది. నృత్య ప్రదర్శన అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు. ఇంతటి విజయాన్ని సాధించడానికి సహకరించిన తల్లిదండ్రులకు నాట్య గురువు శైలజా కుమారి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సహకరించిన శ్రీ సాయి నృత్య బృందం అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కోఆర్డినేటర్ కర్ముల్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర. చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర. కదలి వచ్చి పూజలనే జరుపగా, ఊరువాడ కదలి వచ్చి పూజలనే జరుపగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా.
గూడూరు మండలంలోని పాలచర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. గూడూరులో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 70,900 రూపాయలుగా ఉంది. అలాగే 8 గ్రాముల బంగారం ధర 54,056 రూపాయలు పలికిందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. గ్రాము బంగారం ధర 6,757 రూపాయలు కాగా వెండి గ్రాము ధర 92 రూపాయల 70 పైసలని ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో ఘనంగా సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు. గమల్లపాలెంలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం ఆశ్రమాల్లో పేదలు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీలో తప్పులు సరిచేయాలని సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన జిల్లా నోడల్ అధికారి డాక్టర్ దయాకర్. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో గూడూరులో చదివిన విద్యార్థి దివ్య పూర్ణచంద్ ఆల్ ఇండియా స్థాయిలో 98వ ర్యాంకు సాధించడంతో సనత్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో ర్యాంకర్ను ఘనంగా సత్కరించి మాట్లాడిన ప్రిన్సిపల్ శ్రీనివాసులు. కూటమి విజయం సాధించడంతో మిన్నంటిన సంబరాలు. గూడూరు, పోటుపాలెం తదితర ప్రాంతాల్లో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ జనసేన కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.